అమ్మవారిని పార్వతీదేవిని మీ అందరూ కూడా చక్కగా మీ కూతురుగా భావన చేయాలి. ఈ సందర్భంలో కూతురుగా భావన భక్తులు దిక్కాయపల్లి గ్రామ భక్తజనులందరూ కలిసి స్వామివారి పైకిమైన స్వామివారి పట్టు దీపాంబరంలో సర్వాభరణ సమర్పిస్తున్న అందరూ కూడా పట్టు వస్త్రాలు నమస్కారం చేసుకోవాలి. ఓం భజంతుడి మీద నీరసం రాకుండా ఉండడానికి, స్వామివారికి అలసట రాకుండా ఉండడానికి లడ్డీమధు తేనె తిరిగిస్తున్నటువంటి కలిపిన మిశ్రమాన్ని తిరిగిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం అయం మరవరకో అయం మరవరకో ఆడ మంది ఆటం కనిపిస్తానే లేడు అతని. సంతోషం చేస్తుంది నాది అని చెప్పడానికి. ఇక్కడ ఎవరో మనది అంటారు, మనది అంటే పర్వాలేదు, మనది అందరిది. కానీ నాది అనుకుంటే ఏంటంటే నేను ఎక్కువ చేస్తా పని, ఇక్కడ నేను ఎక్కువ ఆలోచిస్తా, అదేందా? అందుకని నాది నా అపేక్షగా చెప్తున్నా. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్, హర 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 హర. మరి తల్లికి నమస్కారం చేసుకున్నాం. గురు శ్లోకం అని చెప్పి గురు వందనం చేశాం కదా. మరి ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో శివుడు కూర్చున్నాడు కదా, అలాంటి పవిత్ర భూమికి మీరు ఒకసారి నమస్కారం చేసుకోండి.